తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో పెద్దపల్లికి చేరుకోనున్నారు. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలో పోటీ పరీక్షల్లో విజయం సాధించిన 9,000 మంది సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. ఆర్ఎండ్బి రోడ్లకు 260 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్లకు 66 కోట్లు, విద్యుత్ సబ్ స్టేషన్లకు 10 కోట్లు, నర్సింగ్ కాలేజీకి 26 కోట్లు, శాతవాహన కాలేజ్ అకాడమిక్ బ్లాక్ కు 10 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వాటిని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అనంతరం స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోనున్నారు. వీటితో పాటు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాసేపట్లో పెద్దపల్లి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాకి భారీగా ప్రజలు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ బహిరంగ సభ ప్రాంతానికి వెళ్లనున్నారు. 400 కోట్ల రూపాయలతో జరిపేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో జరిగేటువంటి అభివృద్ధి పనులు, స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో అక్కడే ఒప్పందం కుదుర్చుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా బహిరంగ సభ వేదికగా అడ్రస్ చేయనున్నారు. ప్రజలందరికీ కూడా తెలియజేయనున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా 400 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమంలో అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలో ఈరోజు ప్రజా విజయోత్సవ వారోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఈరోజు 4 గంటలకు పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంతానికి సీఎం చేరుకోబోతున్నారు. అయితే అక్కడ 70 ఎకరాలలో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. భారీగా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు ఆ సభా ప్రాంగణానికి బహిరంగ సభ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి కీలకంగా అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పెద్దపల్లి జిల్లా సంబంధించి జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు తెలియచేయనున్నారు. 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. జరుగుతున్న పనులు, జరిగేటువంటి పనులన్నింటినీ కూడా ప్రజలకు తెలియచేయనున్నారు. అలాగే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి, నర్సింగ్ కాలేజ్కి సంబంధించి, కొన్ని కాలేజెస్కి సంబంధించి కూడా ఆయన విడుదలైనటువంటి నిధులను ప్రజలకు తెలియజేస్తూ ఆ నిధులు ఏ విధంగా ఉపయోగిస్తారనేది కూడా ప్రజలకు వివరించనున్నారు. 70 ఎకరాల విస్తీర్ణంలో సభను ఏర్పాటు చేస్తే ఆ సభలో ఇప్పటికే ఇసుగేస్తే రాలనంతటువంటి ప్రజలు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్ లో చూస్తున్నాం. పెద్దపల్లి, మంథని, అలాగే ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు ఈ విజయోత్సవ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వివరించనున్నారు.